क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। షాద్నగర్ హైవే పక్కన మారుతి షోరూమ్ దగ్గరలో అండర్ బ్రిడ్జ్ కింద ఒక గుర్తు తెలియని స్త్రీ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటుపెట్టినట్టు కనపడుతున్నది. అయితే ఈ లేడీ వయసు అందాదా 20 నుంచి 25 మధ్యలో యువతిలాగా తెలుస్తున్నది. ఎందుకంటే నడుముకున్న ఒక బెల్టు ఈ జీన్ ప్యాంట్ వేసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇది ఎవరో ఈ అమ్మాయిని పాత కక్షల మరి ఇంకేదైనా నాకు తెలియదు చంపి ఇక్కడేసి కాలబెట్టినట్టుగా పరిశోధన చేస్తున్నాం. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ మిగతా ఇక్కడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఎవరన్నా ఈ 20 నుంచి 25 మధ్యలో ఉన్న యువతి ఎక్కడన్నా మిస్ అయిందేమో అని చెప్పి టీమ్స్ కూడా పంపాము, స్పెషల్ టీమ్స్ పంపాము. ఈ కేసుని ఎట్లయినా చేస్తాం. లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక టోల్ గేట్ నుంచి వెళ్ళే దగ్గర పార్క్ చేశాను నేను మళ్ళీ తిరిగి వస్తుంటే లారీలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మేడం మీ టైర్ పంచర్ అయింది అని చెప్తే ఏం కాదు నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ చేయించుకుంటా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే మీకు కష్టం అవుతుంది మేము సరి చేయించిస్తాము అని చెప్పి ఎవరో ఒక చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపించారంట. మళ్ళీ అబ్బాయి తిరిగి వచ్చాడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయని, మళ్ళీ వేరే షాప్లో చేపిస్తామని తీసుకెళ్లారంట. అయితే ఇంకా రాలేదా అంటే ఏమో ఇప్పుడే తీసుకెళ్ళారు నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పింది. నేను చెప్పాను వదిలేసి వచ్చేసేమని, లేకపోతే టాల్ బూత్ దగ్గరికైనా వెళ్ళమని చెప్పాను. కానీ తను ఏం వెళ్తామా టాల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటామో చెప్పే వాళ్ళందరూ చూస్తారు అని అంది. దాని తర్వాత ఏంటి ఎవరు కనిపించట్లేదు అంది. మళ్ళీ అందరు లేదు వచ్చారు అలా అని అంది. నేనన్నా కొద్దిసేపు అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేసా. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది అంది. మళ్ళీ నన్ను 22కి కాల్ చేసింది నాకు. నేను చెప్పాను వదిలేసి వచ్చేయమని, లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పా. నాకు కాల్ చేసి చెప్పింది నాకు భయం వేస్తుంది నువ్వు నాతో కొంచెం సేపు మాట్లాడు అని. ఏమైంది అంటే నార్మల్గా పార్క్ చేసే దగ్గర లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక టోల్ గేట్ నుంచి వెళ్ళే దగ్గర పార్క్ చేశాను నేను మళ్ళీ తిరిగి వస్తుంటే లారీలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మేడం మీ టైర్ పంచర్ అయింది అని చెప్తే ఏం కాదు నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ చేయించుకుంటా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే మీకు కష్టం అవుతుంది మేము సరి చేయించిస్తాము అని చెప్పి ఎవరో ఒక చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపించారంట. మళ్ళీ అబ్బాయి తిరిగి వచ్చాడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయని, మళ్ళీ వేరే షాప్లో చేపిస్తామని తీసుకెళ్లారంట. అయితే ఇంకా రాలేదా అంటే ఏమో ఇప్పుడే తీసుకెళ్ళారు నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పింది. నేను చెప్పాను వదిలేసి వచ్చేసేమని, లేకపోతే టాల్ బూత్ దగ్గరికైనా వెళ్ళమని చెప్పాను. కానీ తను ఏం వెళ్తామా టాల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటామో చెప్పే వాళ్ళందరూ చూస్తారు అని అంది. దాని తర్వాత ఏంటి ఎవరు కనిపించట్లేదు అంది. మళ్ళీ అందరు లేదు వచ్చారు అలా అని అంది. నేనన్నా కొద్దిసేపు అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేసా. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది అంది. మళ్ళీ నన్ను 22కి కాల్ చేసింది నాకు. నేను చెప్పాను వదిలేసి వచ్చేయమని, లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పా. आया था वाटर लग के चले गया। कौन कौन आए थे, कितने आदमी आए थे? एक आदमी आया था रेड स्कूटर से। कौन सा बाइक, कौन सा गाड़ी? स्कूटी था, कौन सा था मैं देखा, अंधेरे की वजह से नहीं देखा कुछ। कितने बजे आया? भाई 9:30 बजे। नाइट? अकेला आया था? हाँ गाड़ी पर कोई भी बच्ची? कोई भी नहीं।